హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయరం శెట్టి. భైరవం. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రమోషన్స్తో భైరవం మూవీ టీం అయితే అదరగొడుతూ ఉంది. ఎందుకంటే నారా రోహిత్ గారు తెలుసు మీకు, డీసెంట్ యాక్టర్. సో అతను సుమారు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక మూవీ చేశారు, ప్రతినిధి 2 అనుకుంటా. దానికి TV9 మూర్తి గారు డైరెక్షన్ చేసినట్టున్నారు. ప్రతినిధి పార్ట్ 1 హిట్ అయింది, ఇది కూడా అంతంత మాత్రంగా యావరేజ్గా ఆడింది. సో ప్రతినిధి తర్వాత సుమారు 4-5 ఇయర్స్ అవుతున్నట్టుంది. ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు రాబోతున్నారు నారా రోహిత్ గారు. దాంతోపాటుగా ఇంకా ఎప్పుడో అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడు మిగిలాడు అనుకుంటా. చేస్తా ఒక్కడు మిగిలాడు అనే సినిమా తర్వాత సుమారు ఇప్పుడు 9 ఇయర్స్ అవుతున్నట్టుంది. 9 ఇయర్స్ తర్వాత మంచు మనోజ్ గారు కూడా ఈ మూవీతోనే కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా కమర్షియల్ బాబు మన బెల్లంకొండ శ్రీనివాస్ బాబు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సో ఇతను కూడా ఆ మధ్య ఒక మూవీస్ ఎప్పుడో వచ్చారు, అది కూడా అంత ఊహించినంత సక్సెస్ అయితే అవ్వలేదు. తర్వాత హిందీ మార్కెట్లోకి వెళ్ళి ఛత్రపతి మూవీని అక్కడ వినాయక్ గారి డైరెక్షన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా అది అంత ఊహించినంత విధంగా అక్కడ కనెక్ట్ అవ్వలేకపోయింది. మళ్ళీ తెలుగులోకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి 3 ఇయర్స్ అయినట్టుంది. ఇతను కూడా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ భైరవం మూవీతో అయితే రాబోతున్నారు. ఇంకా ఈ డైరెక్టర్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఆ డైరెక్టర్ వచ్చేసరికి విజయ్ కనకమెడల్ అనే డైరెక్టర్ 2 సినిమాలు చేశారు. ఒకటి నాంది చేశారు. నాంది తర్వాత ఉగ్రం అనే ఒక మూవీ. ఈ 2 మూవీస్ కూడా రీమేకే. నాంది ఉగ్రం కూడా రీమేకే. ఈ రెండిట్ల తర్వాత చేయబోయే కమర్షియల్ మూవీ ఇది. దీనికి సుమారు 50 కోట్లు పైగానే బడ్జెట్ పెట్టామని చెప్తున్నారు. అంతేకాకుండా మనం ఆ టీజర్ ట్రైలర్లు ఇంకా ప్రమోషనల్ కంటెంట్ చూసినట్టయితే మనకు కూడా అర్థమవుతుంది, బడ్జెట్ అయితే గట్టిగానే పెట్టారు. ప్రొడ్యూసర్ కూడా ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగానే ఇన్వెస్ట్మెంట్ చేశారని మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ప్రామిసింగ్ కంటెంట్ అనేది వాళ్ళు కూడా దింపారు. ట్రైలర్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ అని చెప్పొచ్చు రీసెంట్ మూవీస్లో. సో ఈ విధంగా వాళ్ళు ఫైనల్గా తీసుకొని మూవీని ప్రమోషన్స్ అని చేసుకుంటూ వస్తున్నారు. ప్రమోషన్స్ అన్నిటిలో కూడా మంచు మనోజ్ గారు మాట్లాడిన ప్రతి ప్రమోషన్ కూడా వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఛాన్స్ వచ్చిన పర్సనల్గా వాళ్ళకు ఉన్నప్పుడు మంచు ఫ్యామిలీ అంటే ఏ మాటలైనా వైరల్ అవుతూ ఉంటుంది. కానీ మంచు ఫ్యామిలీలో కొంచెం ఎవరినైనా సరే ఎక్కువ అంటే నెగిటివిటీ అవ్వచ్చు, ట్రోల్స్ అవ్వచ్చు, కామెంట్స్ అవ్వచ్చు, ఇవి చేయకుండా ఒక పాజిటివ్ రియాక్షన్తో ఎవరినైనా తీసుకుంటారు అంటే సో మంచు విష్ణు గారి ఫ్యామిలీలో, అది మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఈ మంచు మనోజ్ని తీసుకుంటారు. అతని మీద చాలామందికి ఎక్కువ మందికి రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఫ్యామిలీలో అందరినీ ట్రోల్ చేసే విధంగా ఫ్యామిలీ అంతమందిని చేస్తున్నా సరే మంచు మనోజ్ గారు మాత్రం ఇలా ఎలా తప్పించుకున్నారో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆయన కూడా ట్రోలు కంటెంట్ వచ్చే విధంగా అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ అతను రిపీట్ అయ్యేలా ఎప్పుడూ చేయడు. అందుకని భైరవం మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ ఏంటంటే మెయిన్ మనోజ్ గారే. ఎందుకంటే సినిమా ఒకటి ఉంది అని ఇంత జనాల్లోకి తీసుకొచ్చి ఇంత భయంకరమైన పబ్లిసిటీ చేసి ఎంతమంది ఆడియన్స్ వ్యూవర్షిప్ తీసుకుంటున్నారు అంటే అది మనోజ్ గారి వల్ల బుద్ధి. ఎందుకంటే ఆయన కూడా మధ్య కేసులని లేకపోతే ఇంకా ఫ్యామిలీ గొడవలతో చాలా వరకు వైరల్ అవుతూ వచ్చినాయి వీడియోస్ అన్నీ. ఇప్పుడు ఈ మూవీ ఎంట్రీ. ఇంకొకటి మిరాయి మూవీ కూడా ఉంది మంచు మనోజ్ గారిది. మిరాయి అని ఇంకో మూవీ రాబోతుంది. మన హనుమాన్ లో హీరో తేజ సజ్జా ఉన్నాడు కదా, ఆ అబ్బాయి అప్కమింగ్ మూవీ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్. అందులో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, అందులో లుక్స్ అదిరిపోయినాయి. సో ఇందులో కూడా ఉన్నాయి. ఏదైనా సరే మంచు మనోజ్ ఒకప్పుడు నా చిన్నప్పుడు అయితే అతని సినిమాలు నోకియా వచ్చిన తర్వాత నోకయ్య అయినట్టుంది అది. ఇంకా కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. సో ఈ మూవీస్ అన్నింటిలో కూడా ఒకటే టైటిల్ రాక్ స్టార్ అని పడేది అనమాట. రాక్ స్టార్ ఇలా వేసేటోళ్ళు మంచి ఫ్యాన్ బేస్ ఆ మధ్య అతను నాకు అప్పటి నుంచే ఉంది. ఏదైనప్పటికీ సుమారు 4 డైరెక్టర్ నారా రోహిత్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, దాంతోపాటు శంకర్ గారు వాళ్ళ అమ్మాయి కూడా తెలుగులో డెబ్యూట్ అవ్వబోతుంది. ఇది శంకర్ గారు తెలుసుగా మీకు, వాళ్ళ అమ్మాయి కూడా తెలుగులో డెబ్యూట్ అవ్వబోతుంది. సో వీళ్ళందరికీ కూడా ఒక మంచి హిట్ పడాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే కంటెంట్ ప్రామిసింగ్గా ఉంది కాబట్టి మనం చూడవచ్చు. ఎందుకంటే తెలుగు సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మన సినిమాల్ని మనకు కూడా ఎంతో కొంత ప్రోత్సహిస్తే వేరే ఆడియన్స్ కూడా ప్రోత్సహిస్తారు, అంతే కదా.